ఇలా మెత్తళ్ళు కోడిగుడ్డు కూర రెడీ. ఈ రోజు మా డే అయితే మాత్రం ఫన్నీగా భలే గడిచిపోయిందండి. మా నాన్నమ్మ నేను సరదాగా ఈ రోజు ఆడుతూ పాడుతూ మనందరి ఫేవరెట్ కోడిగుడ్డు ఎండు నెత్తల కూర అయితే చేసామండి. చట్టి ఊర్చేసామండి. అంత బాగుంది కూర అయితే. సింపుల్ గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుడ్లు ఉడకబెట్టేసి దానికి ఫోర్క్ తో కన్నాలు పెట్టేసి పసుపు పట్టించి నూనెలో వేపేసి పక్కకి తీసేయండి. ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకేసి బాగా వేపేసుకోండి రంగు మారేదాకా. వెంటనే లేట్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించేయాలి. కొద్దిగా పసుపు కూడా వేయండి, చెప్పడం మర్చిపోయాను. తర్వాత టమాటాలు వేసి కూరకు సరిపడగా ఉప్పు, ఒక 2 చెంచాలు కారం వేసి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత నీట్ గా శుభ్రం చేసుకున్న ఎండు నెత్తలు కూడా వేసేయాలి. నెత్తలు వేసిన తర్వాత టమాటాల్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. విడిగా నూనెలో ఫ్రై చేసే కంటే ఇలా టమాటాల్లో ఫ్రై చేస్తే బాగుంటది. తర్వాత మనకు కావాల్సినంత చింతపండు, దానితో పాటు నీళ్లు కూడా వేసి పులుసంతా బాగా మరగబెట్టి కోడిగుడ్లేసి గుడ్లు కూడా ఒక్క 2 నిమిషాలు పులుసులో అలా మరగనిచ్చి ఆఖరిలో గుప్పుడు కొత్తిమీర వేసి దింపేస్తే కోడిగుడ్డు ఎండు నెత్తల కూర రెడీ అండి. ఇలా మెత్తళ్ళు కోడిగుడ్డు కూర రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు మాత్రం లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రేపు కలుద్దామండి. బాయ్.